'వార్ 2' ట్రైలరు. టీజర్ చూసిన తర్వాత చాలా మందికి ఎన్టీఆర్‌ని తక్కువ చేసి చూపించారు. అది ఇది అంటూ వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్‌ని ఫీడ్‌బ్యాక్‌గా తీసుకున్నట్టున్నారు మూవీ టీము. ట్రైలర్‌లో ఇద్దరు హీరోలని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేశారనిపించింది. నాకైతే అనిపించిందండి ట్రైలరు. హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ఉండేటట్టున్నాయి. ట్రైన్ మీద, నీటిలో, గాల్లో ఏరోప్లేన్ మీద, మంచు మధ్య. మెయిన్‌గా ఈ షాట్ ఎన్టీఆర్ గారు పైన, హృతిక్ రోషన్ గారు కింద. ఇది చూసాక కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఫ్యాన్స్ కానీ, లేదా ఎవరైనా గానీ ఎవ్వరు ఏం చేయలేరు. ఇక వీఎఫ్ఎక్స్ చూడండి. ఈ ట్రైన్ సీన్స్, ఈ హీరోయిన్ ఎవరో తెలీదు గానీ, ట్రైన్ గుద్దేయడం, కార్ టాప్ బద్దలైపోవడం, ఎన్టీఆర్ గారితో ఈ ఫ్రేమ్స్ టాప్ నాట్స్ ఉన్నాయి ఇవి. 'వార్ 1' కూడా ఇలానే పెద్ద స్టోరీ ఏం లేకపోయినా భారీ యాక్షన్ సీన్స్‌తో వెళ్తూ ఉంటుంది. అండ్ మెయిన్‌గా 'టైగర్ షరాఫ్' అండ్ 'హృతిక్ రోషన్' గారి డాన్స్. ఇక ఈ 'వార్ 2'లో మెయిన్‌గా నేను వెయిట్ చేస్తున్న ఆ డాన్స్ నంబర్ అస్సలు రివీల్ చేయలేదు. ఒక్క షాట్ కూడా పెట్టలేదు. ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాల్సిందే మరి. మేబీ ప్రమోషనల్ స్టఫ్‌గా రిలీజ్ డేట్ దగ్గర పడే టైంలో రిలీజ్ చేస్తారేమో. యష్ రాజ్ ఫిల్మ్స్‌లో 'స్పై యూనివర్స్‌లో' ఒక్క 'టైగర్ జిందా హే 3' తప్ప 'పఠాన్', 'ఏక్ థా టైగర్' అండ్ 'టైగర్ జిందా హే', 'వార్ 1' ఇవన్నీ హిట్ అయ్యాయి. ట్రైలర్ చూస్తేనే ఈ జాబితాలో 'వార్ 2' కూడా చేరేటట్టు ఉందనిపిస్తుంది ఎందుకో. ఒకటైతే పక్కా స్టోరీ యష్ రాజ్ ఫిల్మ్స్‌లో ఎలా ఉన్నా కానీ రిలై అయ్యేది మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ మీదనే. ఈ సినిమా కూడా యాక్షన్ లవర్స్ బాగా నచ్చేటట్టుంది. ఇంకా ఎన్టీఆర్ గారి మాస్‌కి బాలీవుడ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. 25 ఇయర్స్ ఫినిష్ చేసుకున్న ఇద్దరు స్టార్ యాక్టర్స్ క్లాష్ ఎలా ఉంటుందో మరి అసలు ఎందుకు అనేది చూడాల్సిందే. సింపుల్‌గా చెప్తే 'హృతిక్ రోషన్' గారి కటౌట్, ఎన్టీఆర్ గారి మాసు, పైగా ఇద్దరు డాన్సర్స్, అందులోను ఎన్టీఆర్ గారు ఇంకా ఇరగదీస్తారు. రజనీకాంత్ గారి 'కూలీ' కూడా కాంపిటీషన్‌గా వస్తుంది. చూడాలి మరి అది ఎలా ఉంటుందో. ఇక 'ఖైరా అద్వానీ' గారికి మళ్ళీ 'వార్ 1' లానే 'కబీర్' నమ్మించి మోసం చేస్తాడేమో అదే ఈ ఫైటు. ఇంకా వీళ్ళ క్లాష్ మధ్యలో అసలు వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారో, మళ్ళీ ఎలా డాన్స్ ఉంటుందో అన్నది చూడాల్సింది. సో ఇదండి. ట్రైలర్ చూసాక నాకైతే పాజిటివ్ ఇంప్రెషనే ఉంది. ఇందులో బయాస్డ్ ఏం లేదు. అనిపించిందే చెప్తున్నా. నేను యాక్షన్ ఫిల్మ్స్‌ని బాగానే ఇష్టపడతాను. అందులోను ఎన్టీఆర్ గారిని బాలీవుడ్ ఎలా చూపించుంటుందో అన్నది ఆగస్ట్ 14థ్‌న చూడాల్సింది. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.